వేసినప్పుడు మీరు జవాబు చెప్పినట్లయితే మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. చూడండి. సరే, ఎవరైనా చెప్పచ్చు. సరే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనగా ఉప్పు స్తంభంగా చేయబడినటువంటి ఆవిడ ఎవరి భార్య? లోతు భార్య మనోజ. క్లాస్ కొట్టండి అందరు. వాళ్ళు ఇచ్చిన వారికి మళ్ళీ ఇవ్వకూడదు. మరి ఆన్సర్ వస్తే కూడా మీరు చెప్పొద్దు, ఓకేనా? ఎందుకంటే అందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాము. ఎవరికైతే గిఫ్ట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ ఆన్సర్ చేయకూడదు దయచేసి. వచ్చిన కండిషన్ అందరూ చెప్పలేదు అన్నప్పుడు, అందరు కనుక చెప్పలేదు అన్నప్పుడు మళ్ళీ మీకు ఛాన్స్ ఇవ్వబడుతుంది. ఓకే, ఎవరు చెప్పలేదు మళ్ళీ ఛాన్స్ ఇవ్వ, అప్పుడు మీరు చెప్తే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సరే, ఎందుకంటే అందరికి ఇవ్వాలన్న ఉద్దేశం. సరే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి సుమారుగా 140 సంవత్సరాల యొక్క ఆయుష్ తిరిగి పొడిగించాడు. ఎవరికి? అక్కడ ఒక అతను ఎవరు? యోబుడు. ఎవరు చెప్పినట్టు ఇప్పుడు మరి చిన్న మీ డాడీకి ఇవ్వచ్చు కదా. మీ డాడీకా? సరే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాం అంటే ఆయన ప్రార్థన చేసి లేదంటే ఒక మాట ఆయన తెలియజేసినప్పుడు సుమారుగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఎందుకంటే నీకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళందరికీ ఇద్దాం అవకాశం ఇద్దాం. ఒక గిఫ్ట్ ఒకటైతే గిఫ్ట్ మా డాడీకి ఇచ్చేద్దాం, కూర్చోబెట్టేద్దాం. ఇంకా మళ్ళీ సరే, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు ఒక వ్యక్తి కదా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆయనకి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? అధికారం. ఆయన చెప్తేనే వర్షం పడతారు, ఆయన చెప్పకపోతే వర్షం పడదు అన్నమాట. అధికారం దేవుడు ఆయనకి ఇచ్చాడు. సరే, పడిపోయినటువంటి యెరూషలేమును ఒక వ్యక్తి 52 రోజుల్లో కట్టాడు. ఎవరు చెప్పారు? మరండి, నెహెమ్యా గారు. రండి అలా మమ్మల్ని ఆంటీకి ఇచ్చేసారు. బాబు పట్టుకున్నాడు, ఆంటీకి ఇచ్చేసారు. బ్లూ శారీ గట్టి పట్టి. నెహెమ్యా గారు పడిపోయినటువంటి యెరూషలేమునే వారు 52 రోజుల్లో దాన్ని తిరిగి నిర్మించగలిగారు, తిరిగి వాళ్ళని కట్టగలిగారు. సరే, చిన్నపిల్లలు ఎవరు పెద్దవాళ్ళు ఆన్సర్ చేయకండి, చిన్నపిల్లలకి అవకాశం ఇద్దాం. సరే, బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లలు అంటే మీరు కాదు, చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే వీడు, ఓకేనా? సరే, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చిన్నపిల్లలు? 66, 66 బుక్స్. వాళ్ళ మమ్మీ ప్రాంప్ట్ చేసేది. సరే రా, త్వరగా రా. సరే, 66 పుస్తకాలు. సరే, అయిపోయింది. మరి నెక్స్ట్, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎన్ని పుస్తకాలు? 27. ఓల్డ్ టెస్టిమెంట్ లో కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? చిన్నపిల్లలకి ఓల్డ్ టెస్టిమెంట్ ఎన్ని? చదవట్లేదు మీరు, ఎవరు బైబిల్ చదవట్లేదు మీరు, తల్లిదండ్రులు పిల్లలు నేర్పట్లేదు. సండే స్కూల్ టీచర్ కూడా కాదు. 27 కూడా చదువుతలేదు. న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ 39 ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. చిన్నపిల్లలు అంటే మీరు చిన్నపిల్లలకి అడిగాను కదా. సరే, ఇదైతే క్యాన్సిల్ క్వశ్చన్, ఎందుకంటే అందరు వీడియో చేశారు. సరే, అందరికి జనరల్ లేదంటే ఒకసారి మగవాళ్ళకి ఇద్దాం.
మగవాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఆడవాళ్ళు ఎవరు చెప్పకండి, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా మంది చెప్పేస్తారు. మగవాళ్ళకి ఈ ప్రశ్న, పరలోకం యొక్క వివరణ, ఓకే, పరలోకం యొక్క వివరణ బైబిల్ గ్రంథంలో ఎలా ఇవ్వబడింది? పరలోకం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక వివరణ పరలోకం గురించి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడింది. ఎలా ఉంటుందంట పరలోకము? ఎందుకంటే పరలోకం యొక్క వివరణ మనకు తెలిస్తేనే పరలోకం వెళ్ళాలనిపిస్తుంది కదా. పరలోకం యొక్క వివరణ మనకు తెలిస్తేనే మనం అక్కడికి వెళ్ళాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకుంటాం. మరి మగవారికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పరలోకం యొక్క వివరణ ఎలా ఉంది? వెనకాల వెనకాల మగవాళ్ళు ఇచ్చాము ఇవ్వక గిఫ్ట్. వెనకాల వాళ్ళు ఎవరు లేరా అంటే మగవాళ్ళు ఎవరు కూడా చదువుతలేదు బైబిల్, అంతే కదా. దీని అర్థం అదే, మగవాళ్ళు బైబిల్ ఎవరు క్లాసెస్ పెడతాను. మరి ఇక్కడ ఆ ఆడవాళ్ళని అడుగుదాం ఒకసారి, చెప్పండి బైబిల్లో పరలోకం యొక్క వివరణ ఎలా ఇవ్వబడింది? ఇది ఆడవాళ్ళకి ప్రశ్న. అమ్మా మా చెప్పిన వాళ్ళు చెప్తే దానికి ఉపయోగం లేదు, ఎందుకంటే మీకు ఇవ్వబడదు కాబట్టి. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. మీరు ఎవరు నాకు చెప్పట్లేదు, నాకేమి పట్టలేదు. ఎవరు చెప్పారనే విషయం నేను అడగట్లే, ఏమని వివరించబడింది? ఈ పాప ఉందండి, చిన్న పాప. ఈ చిన్న పాప ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు? మంచిగా ఉంది, ముద్దుగా ఉంది, ఏదో చెప్తారు, వివరిస్తారు అనా. ఆ వివరణ అనేది కావాలి. ఈ ప్రశ్న ఎవడు అడిగాడు అనేది కాదు అడుగుతుంది. అమ్మా అయితే చాలా కష్టమే లేదు. బంగారు వీధులు, పరలోకాన్ని గురించిన వివరణ ఏంటి? బంగారు వీధులు ఎలా ఉన్నాయట? బంగారంతో వేయబడుతున్నాయట వీధులు, బంగారు వీధులు. రెండోదిగా ఇంకేమన్నా? నిత్యము స్తుతిస్తామట. అక్కడ ఏం చేస్తామట? పరలోకంలో నిత్యము స్తుతిస్తాం, నిత్యము స్తుతిస్తాం. మరి పరలోకంలో పెళ్లిళ్ళు ఉంటాయా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? పరలోకంలో పెళ్లి జరుగుతుందా జరగదా? విందు కూడా జరుగుతుంది కదా. యేసు ప్రభువారితో గురించిన విషయం కాదు అక్కడ విషయం. పరలోకమునందు పెళ్లిళ్ళు ఏమి ఉండదు, బైబిల్ ఒప్పుకోవట్లేదు. పరలోకంలో పెళ్లిళ్ళు అనేటువంటివి ఏమి ఉండదు. మనం అందరం ఎలా ఉంటామంట పరలోకంలో? దూతలు వలె ఉంచాం. మనం ఎలా ఉంటామంట పరలోకంలో? దూతల వలె పరిశుద్ధులముగా ఉంచాము, దూతల వలె మనము ఉంచాము. నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉంటాం, ఆయన ఆరాధన చేస్తుంటాం. ఇంకేమన్నా? ఇంకేమన్నా ఉందా వివరణ? బంగారు మీద అయిపోయింది కదా. ఇంకేమన్నా? అక్కడ మనకి కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఏమి ఇవ్వబడుతుంది? కొత్త పేరు. పరలోకంలో ఏముంటుంది మన కొరకు? ఒక నూతనమైనటువంటి యెరూషలేము కట్టబడుతుంది. నూతనమైనటువంటి యెరూషలేము కట్టబడుతుంది. మనకి దేవుడు అక్కడ మనకు గృహాలు నిర్మిస్తున్నాడు. పరలోకంలో మనకి ఏముందట? గృహం కదా. హైదరాబాద్ లో ఇల్లు లేకపోయినా అక్కడ మాత్రం ఇల్లు ఉంటుందంట మనకి కదా. హైదరాబాద్ లో ఇల్లు లేకపోయినా పరలోకంలో మనకి ఇల్లు. కాబట్టి ఆలోచించే ఇలాంటి కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. కాబట్టి ఆ పండు వచ్చి తీసుకో. అరుణ సిస్టర్ మీరు కూడా వచ్చారండి. అరుణ సిస్టర్ మీరు కూడా వచ్చి తీసుకోండి. సరే, నయోమి, బైబిల్ గ్రంథంలో నయోమి అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆవిడికి ఇద్దరు కోడళ్ళు. ఆ ఇద్దరు కోడళ్ళ పేర్లు ఏంటి? ఇది మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి నేనేం చేయలేను.
ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆన్సర్? ఇక్కడి నుంచి వచ్చిందా? ఆవిడ వాయిస్ వస్తుంది నాకు ఇవ్వండి. ఆవిడేనా? సరే సరే, మార్తమ్మ గారు కదా. నయోమి యొక్క కోడళ్ళ పేరు ఏంటంట? రూతు, ఓర్ఫా. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, కానీ దేవుడు తన ప్రార్థన ఆలకించలేదు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఆ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, కానీ ఆయన ప్రార్థన దేవుడు ఆలకించలేదు, అంగీకరించలేదు. ఎవరు? డేవిడ్ అన్న. ఎవరు? లక్కీ. లక్కీ డేవిడ్ కదా. డేవిడ్ ప్రార్థన చేశాడు, కానీ దేవుడు తన ప్రార్థన ఆలకించలేదు. రావాలి, లక్కీ రావాలి. గుడ్. ప్రార్థన ఏంటిది కూడా అడగాలి క్వశ్చన్ లాగా, ఓకేనా? తన కుమారుడు విషయంలో ప్రార్థన చేశాడు, బ్రతికించమని. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుని సముఖానికి అర్పణ తెచ్చాడు. తెస్తే అందులో అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ ఉంది పైన. దేవరా ఆంటీకి ఇచ్చేసి, దేవరా ఆంటీ రావాలి, నన్ను ఆంటీకి ఇచ్చేసి. రైట్, సరే. నేను మీ దగ్గర బైబిల్స్ ఉంటే రెడీగా పెట్టుకోండి. బైబిల్స్ ఉంటే అందరూ బైబిల్స్ ఉంటే రెడీగా పెట్టుకోండి. నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, ఆ రెఫరెన్స్ తొందరగా తీసిన వారికి, అంటే మీరు బైబిల్ చదువుతున్నారు లేదు మాకు అర్థమవుతుంది అప్పుడు కదా. సరే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి. లేచి నుంచి లేచి నుంచోవాలి. లేచి ఒక నిమిషం లేచి నుంచోవాలి. ఒక నిమిషం. రైట్. మనోజా నీకు వచ్చినట్టు చెప్తే మరి ఎందుకు అవసరం వేస్ట్ వేరే ఇద్దాం, వేరే ఛాన్స్ ఇద్దాం. రైట్, అంటే అందరికీ వచ్చి ఇవ్వాలని ఉద్దేశం. సరేనా అమ్మా? ఎవరు? సరే అమ్మా, ఇంకోటి. సరే అమ్మ, లేచి నుంచోవాలి. ఒక కండిషన్ నేను చెప్పలేదు, లేచి నుంచి చదవాలి, ఓకే? నహూము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. నహూము, నెహేమియా కాదు, నహూము. అమ్మ, ఇది సెల్ ఫోన్ లో చూసేసి చెప్పడం కాదు, ఓకే? బైబిల్ తీయాలి, బైబిల్ ఓపెన్ చేయాలి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి, లేచి నుంచోవాలి. చదవండి. చాలు. వేరే కావాలంటే క్రాస్ రెఫరెన్స్ చేసుకోవచ్చు, అది కరెక్ట్ కాదో మీరు చెప్పాలి, ఓకే? రైట్. మరొక రెఫరెన్స్ జూడ్ అనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాసిన పత్రిక. మరి తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు జూడ్ అంటాం. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జూడ్. ఎవరు? లేచి నుంచోవాలి, లేచి నుంచి చదవాలి, లేదంటే ఇవ్వబడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్. ఓబద్యా 1వ అధ్యాయం 1వ వచనం. ఓబద్యా మగవాళ్ళు ఎవరైనా ఒక్కలేనా అంటే ఒక్క ప్రైజ్ అని ఛాన్స్ వాళ్ళకే. ఓకే, రైట్.
మగవారిని ఈ విధంగా రెఫర్ చేశారు, అంటే మగవారిని ఈ విధంగా పోల్చారు, స్త్రీని ఇంకొక విధంగా పోల్చారు. ఆ పోలిక ఏంటి? చెప్పిన వారి గురించి ఆల్రెడీ ప్రైజ్ వచ్చిన వాళ్ళు చెప్తే వేస్ట్. ఓకే, ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఇవ్వబడుతున్నమాట. మగవారికి ఈ విధంగా పోల్చారు, లేదంటే ఆ ఆడవాళ్ళని ఈ విధంగా పోల్చారు. స్త్రీ బలహీనమైన పోలిక చెప్పి ఎవరు చెప్పట్లేదు. స్త్రీ బలహీనమైన స్త్రీ గురించి రాయబడింది ఏంటంటే స్త్రీ బలహీనమైన ఘటము. స్త్రీలు ఇది గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళందరూ బలవంతులుగా ఉన్నారు ఇళ్లలో కాబట్టి కదా, పిల్లలందరూ బలవంతులే కాబట్టి ఆ విషయాలు మర్చిపోయారు. సరే, స్త్రీ అట బలహీనమైన ఘట్టము. ఇంకేమన్నా రెఫరెన్స్ ఉందా? ఇంకా ఏదైనా పోలిక ఉందా ఆడవాళ్ళ గురించి? ఇంకేమన్నా పోలిక? ఆడవాళ్ళని ఏమని చెప్పారు తెలుసా? కిరీటంతో కూడా పోల్చారు. ఏదో పోల్చారు? కిరీటంతో కూడా పోల్చారు. ఇది మా మమ్మీ చెప్పింది కాబట్టి మా మమ్మీకి. ఇంకొకరిని కూడా ఉంది, ఇంకొక పోలిక కూడా ఉంది స్త్రీకి. ఇంకొక పోలిక కూడా మరి చేయబడింది. అసలైంది చెప్పట్లేదు. స్త్రీని ఇంకొక విషయంతో కూడా పోల్చారు బైబిల్లో. పెండ్లి కుమార్తె దగ్గరికి వచ్చారు కానీ కొంచెం ఇది ఆల్రెడీ గిఫ్ట్ వచ్చినట్టుంది కదా, ఇవ్వలేదు. ట్రై చేయండి. ఏమని అన్నారంటే దగ్గరికి వచ్చారు కానీ చెప్పండి. హెల్పర్ అన్నాడు, సహకారి. ఆడవాళ్ళకి ఇవ్వబడి బెంచ్ ఏంటి? సహకారి, హెల్ప్ చేయాలి. ఏమని చేస్తారు ఆడవాళ్ళు? ఏం చేయాలట? భర్తకి హెల్ప్ చేయాలి. సహాయకురాలు. స్త్రీకి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే సహాయకురాలు. సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. వీకర్ వెజల్ అనగా బలహీనమైన ఘటము. మూడవదిగా క్రౌన్, కిరీటం. ఈ విధంగా పోల్చారు. సరే, పురుషుల గురించి మీకు ఇవ్వబడదు కదా, మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీకు కానీ మీరు చెప్పిందే మీ వేరే ఛాన్స్ లేకుండా పోతుంది కదా, దానివల్ల ఏంటి ఉపయోగం లేదు కదా. శిరస్సు, మగవారిని ఏదైతే పోల్చారు? శిరస్సు కదా. శిరస్సు లేకపోతే కిరీటం ఎక్కడ పెడతారు చెప్పండి కదా, ఆలోచించు. శిరస్సు లేకపోతే కిరీటము పెట్ట లేవు. కాబట్టి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎక్కువ శిరస్సు కొరికే ప్రార్థన చేయాలి కదా. శిరస్సు ఉంటేనే కిరీటానికి విలువ. శిరస్సు లేదనుకోండి, కిరీటం పెళ్లి కాలేదనుకోండి, కిరీటం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు ఆడవాళ్ళని కిరీటంతో పోల్చినప్పుడు పెళ్లి అయినటువంటి వాడైతే కిరీటంగా ధరించుకుంటాడు. ఇప్పుడు పెళ్లి కానటువంటి స్త్రీ అన్నటువంటి వాడిగా ఉంటే ఆ కిరీటం ఎక్కడ ఉంటుంది అనమాట? ఎక్కడ ఉంటుంది అంటే టేబుల్ మీద ఉంటుంది. అంతే కదా, ఎక్కడ ఉంటుంది అంటే టేబుల్ మీద ఉంటుంది. టేబుల్ మీద ఉంటే ప్రాబ్లం ఏంటి? టేబుల్ మీద ఉంటే ప్రాబ్లం ఏంటంటే దారిని పోయి అందరూ చూస్తారు అనా కదా. కిరీటాన్ని చూస్తారా లేదా? అరే ఇదేంటి బాగుంది కిరీటం అనుకుంటా కదా. దారిని పోయి ప్రతి ఒక్కడు కూడా చూస్తారు. కాబట్టి వయసు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ కిరీటానికి ఎవరికోరికి ఎక్కిచ్చేసేయాలి అవునా కదా. ఆ కిరీటాన్ని ఎవరో ఒకరు పురుషుడిగా శిరస్సును పెట్టేసేయాలి. అప్పుడు ఆ కిరీటానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. కిరీటానికి విలువ ఉంచాలి, ఆ కిరీటానికి భద్రత కూడా ఉంచాలి. కాబట్టి ఆలోచించాలి. సరే, చివరి ప్రశ్న ఏమిటంటే మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో గమనిస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని చెప్పగలిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా బైబిల్? అంటే క్రిస్మస్ ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 2వ అధ్యాయంలో కానీ. ఒక నిమిషం, ఇది అయిపోయింది.
చెప్పండి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లోనే జరిగినటువంటి ఒక సన్నివేశం, క్రిస్మస్ సీజన్ లోనే జరిగినటువంటి ఒక సన్నివేశంలో దేవుడికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని చెప్తూ ఉన్నటువంటి సన్నివేశం ఏదైనా ఉన్నదా? స్టార్ పుట్టించాడు. స్టార్ పుట్టించాడు. స్టార్ అనేటువంటిది దేవుడు చేస్తాడు, అది అసాధ్యమైన విషయం ఏమి కాదు. కానీ చెప్పు, మనం చెప్పే ఏంటి అది? క్రిస్మస్ దినాన జరిగినటువంటి ఒక మరి ఇంపాసిబుల్ థింగ్, ఒక కన్యక గర్భము దాల్చటం, ఒక కన్యక గర్భాన్ని దాల్చటం అనేటువంటిది మరి అది ఎంతో ఇంపాసిబుల్. ఈ రోజుకి కూడా నమ్ముతామా? ఈ రోజుకి కూడా నమ్మం. కాబట్టి మనం ఆ విషయాన్ని ఆలోచించాలి. రెండోదిగా చూస్తే రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది? ముసలి వయసులో ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్లకు కదా, ముసలి వయసులో ఉన్నటువంటి ఎలిజబెత్ జకరియాలకి ఏం పుట్టారట? కుమారుడు పుట్టాడు. ఇది కూడా హైలీ ఇంపాసిబుల్ కదా, సైన్స్ ప్రకారం ఇది చాలా కష్టతరం. కానీ దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచువాడని రుజువు చేసిన కాలమే క్రిస్మస్ కాలం. కాబట్టి ఈ సమయంలో మరి రాయ్కి ఇస్తాం. మరి ఇంతతో మేము ఇక మరి ప్రశ్నలు అన్ని కూడా ముగిసినవి. ఇంతవరకు చక్కగా పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ వందనాలు. అయితే మీ అందరి లోపాలు ఏంటో కూడా మీకు అర్థమయ్యాయి. ప్రశ్నలు వేసిన తర్వాత మీ లోపాలు ఏంటో కూడా మీకు అర్థమయ్యాయి. ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవటం లేదు అనేటువంటి విషయం మీకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ యొక్క ప్రార్థన చేసుకోండి. అయ్యా, నూతన సంవత్సరంలో నన్ను అడిగిన పెట్టిన తర్వాత నుంచి జనవరి 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి వాక్యము చదువుతాను. నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను, వాక్యం చదువుతాను. ఎందుకంటే దేవునికి వాక్యం అంటుంది, నీ వాక్యం నా పాదములకు దీపం. మన పాదాలకు దీపం కావాలి. నీకు దీపం కాకపోతే ఏమవుతావు? తొట్టిల్లు పడిపోతావు. నువ్వు తొట్టిల్లు పడిపోతావు, నువ్వు పడిపోతావు, ఈ లోకంలో కలిసిపోతావు. కాబట్టి నీ జీవితము నాశనం అవుతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో తప్పనిసరిగా వాక్యము చదవటము నేర్చుకోండి. ఎందుకంటే దేవునికి వాక్యం ఉంటుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే రోజు వాక్యం ధ్యానం చేస్తున్నావు అంటే అర్థమైంది, నువ్వు దేవుణ్ణి ధ్యానం చేస్తున్నావు. దేవుణ్ణి ధ్యానం చేసినప్పుడు దేవుడి నీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు, నీ ప్రతి అక్కర్లు తీరుస్తాడు. కాబట్టి ఈ ఆలోచనతో మరి యొక్క నూతన సంవత్సరం మీరందరూ కూడా ప్రవేశించాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడి మా యొక్క కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశించుగాక. ఆమేన్.